గ్రేటర్ హైదరాబాదీలో బీ రెడీ. మీకు బిగ్ షాక్ తగలనుంది. రాబోయే రోజుల్లో ప్రాపర్టీ ట్యాక్స్ పెరగబోతోందా అంటే అధికారులు అవుననే చెప్తున్నారు. మహానగరంలోని భవనాలు, స్థలాల యజమానులకు ట్యాక్స్ స్ట్రోక్ ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటివరకు కొనసాగుతున్న ఆస్తి పన్ను అసెస్మెంట్ విధానంలో మార్పులు తీసుకొస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే ఇంటి ఓనర్లకే కాదు, అద్దెకుండే వాళ్లకు కూడా బ్యాండ్ తప్పదు. ఇంతకీ కొత్త ఆస్తి పన్ను విధానం ఎలా ఉండనుంది? అద్దె విలువ విధానానికి స్వస్తి. ఆస్తి విలువ ఆధారంగా ప్రాపర్టీ ట్యాక్స్. ప్రతి ఏటా ఆటోమేటిక్ గా పెరిగే ప్రాపర్టీ ట్యాక్స్. ట్యాక్స్ షాక్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నివాస సముదాయాలు, వాణిజ్య సముదాయాల యజమానులకు ఆస్తి పన్ను షాక్ తగలనుంది. నగరంలో ఏ మూల ఉన్నా, అంటే జూబ్లీ హిల్స్ లో ఉన్నా, శివార్లలో ఉన్నా, ఎక్కడైనా ప్రాపర్టీ ట్యాక్స్ బాధుడు ఒక్కటేనట. దశాబ్దాల తరబడి అమల్లో ఉన్న వార్షిక అద్దె విలువ విధానానికి స్వస్తి పలికి దానికి బదులుగా క్యాపిటల్ విలువ ఆధారంగా ఆస్తి పన్నును నిర్ణయించేందుకు ప్రభుత్వం సమగ్ర అర్బన్ రిఫార్మ్స్ ముసాయిదా బిల్లును రూపొందించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపుగా 19 లక్షల ప్రాపర్టీస్ ఉండొచ్చు అనేది అధికారుల ఒక అంచనా. ఈ 6 జోన్లు 30 సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి సంబంధించిన ట్యాక్స్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జూబ్లీ హిల్స్లో చూస్తే అక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూకి సంబంధించిన దానిపైనే ప్రాపర్టీ ట్యాక్స్ ఉండబోతుంది. కొత్తగా తీసుకొచ్చిన కోర్ అర్బన్ రీజియన్ అంటే క్యూర్ ముసాయిదా బిల్లు ప్రకారం ఆస్తి పన్ను లెక్కించడానికి రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయించే భూమి, భవనాల క్యాపిటల్ విలువనే ప్రధాన ప్రాతిపదికగా తీసుకోనున్నారు. సాధారణంగా రియల్ ఎస్టేట్ రంగానికి అనుగుణంగా మార్కెట్లో భూముల ధరలు, భవనాల విలువ ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటాయి. దీనివల్ల పన్ను శాతాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా పెంచకపోయినా భూముల మార్కెట్ విలువ పెరగడం వల్ల ఆస్తి పన్ను కూడా ప్రతి ఏటా ఆటోమేటిక్ గా పెరుగుతూ పోతుంది. నివాస సముదాయాలకు సంబంధించి ప్రాపర్టీ వాల్యూపై 0.10 నుంచి 0.50% వరకు పన్ను స్లాబులను వర్తింపజేయాలని ప్రతిపాదించారు. ఇక వాణిజ్య సముదాయాలు, దుకాణాలకు సంబంధించి ఆస్తి విలువలో 0.20% నుంచి గరిష్టంగా 2% వరకు పన్ను స్లాబ్ను విధించనున్నారు. దీంతో రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాపర్టీల ఓనర్లతో పాటు అద్దెకుండే వాళ్లపై కూడా భారం తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఆస్తి పన్ను పెరిగితే అద్దె పెంచడం ద్వారా యజమానులు ఆ నష్టాన్ని పూడ్చుకుంటారు. దీంతో అంతిమంగా అద్దెకుండే వాళ్లకు బాధుడు తప్పదంటున్నారు. ప్రజల మీద భారం వేస్తోంది అంటూ ప్రభుత్వ తీరును బీజేపీ చీఫ్ తప్పుపట్టారు. హైదరాబాద్ నగరంలో క్యూర్, అది క్యూరా పేనా తర్వాత తెలుసు అందరికీ. ప్రతి సంవత్సరం 5% ట్యాక్స్ పెరిగేటట్టు అవకాశాలు ఉన్నాయి. ఒకటి. రెండోది, రిజిస్ట్రేషన్ వాల్యుయేషన్ మీద మీకు ట్యాక్స్ ఫిక్స్ చేస్తారని ఒకటి. తర్వాత ఇప్పుడున్న ట్యాక్స్ స్ట్రక్చర్ ఏదైతుందో దాని తర్వాత ఎటువంటి స్ట్రక్చర్ తీసుకొని ఇది మొత్తం యూనిఫార్మిటీ లేకుండా ఒక ట్యాక్స్ దోపిడీ ఉంటుంది. ఆస్తి పన్నుతో అటు ఓనర్తో పాటు ఇటు కిరాయిదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.